అందమైన బృందావనంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం మరొక వేమన శతకాన్ని చెప్పుకుందాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు మన చుట్టూనే ఈ శతకానికి సంబంధించిన లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం, చూడండి. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆ ఆఫీస్లో పని చేయకుండానే బిల్డప్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. వాడే కంచం. మీ ఆఫీస్లో కూడా ఇలాంటివాడు ఉన్నాడా? పని ఒక్కటి చేయడు, కానీ బాస్ ముందు సార్ అంతా నేనే చేశా సార్ అని గట్టిగా అరిచేవాడు ఉంటే ఈ కథ మీకోసమే. వేమన చెప్పిన అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగా అంటే వీడే. ఆఫీస్లో బాస్ రమేష్కి సుజాతకి ఒకే ప్రాజెక్ట్ ఇచ్చాడు. రమేష్ ఏం చేశాడో తెలుసా? కంప్యూటర్ ముందు కూర్చొని ఖాళీ స్క్రీన్ పెట్టుకొని ఫోన్లో నేను బిజీ, ప్రాజెక్ట్ చేస్తున్నా అని అందరికీ చెప్పుకుంటూ గట్టిగా అరుచుకుంటూ తిరిగాడు. కంచి మోగినట్టే గట్టిగా మోగాడు. మరి సుజాత ఏం చేసింది? ఏమీ మాట్లాడలేదు. రాత్రి 9 గంటల వరకు ఆఫీస్లోనే కూర్చొని ఫైల్స్, డేటా అన్నీ ఒక్కటే చేసింది. బంగారం ఎప్పుడు మోగదు కదా, అలాగే సుజాత సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోయింది. నెక్స్ట్ డే ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు మీటింగ్. బాస్ ఈ ప్రాజెక్ట్ ఎవరు చేశారు అని అడిగాడు. వెంటనే రమేష్ లేచి నేనే సార్, రాత్రంతా కష్టపడ్డా సార్ అని ఇంకా గట్టిగా అరిచాడు. సుజాత మాత్రం తల దించుకొని కూర్చుంది. ఏది నీ ఫైల్ చూపించు అని బాస్ అడగగానే తెల్లమొహం వేశాడు. అసలు చేస్తే కదా చూపించడానికి, అరిస్తే పనులైపోవు కదా. అప్పుడే సుజాత మౌనంగా లేచి తను రాత్రంతా చేసిన ఫైల్స్ బాస్ టేబుల్ మీద పెట్టింది. బాస్ షాక్. అన్నీ సుజాత హ్యాండ్ రైటింగ్లోనే ఉన్నాయి. అప్పుడు బాస్కి అర్థమైంది, కంచు మోగుతుంది, బంగారం ఎప్పుడు మెరుస్తుంది అని. వేమన ఎప్పుడో చెప్పాడు, కంచు మ్రోగినట్టు కనకమ్మ మోగునా అని. మీ ఆఫీస్లో కంచు ఎవరో బంగారం ఎవరో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మీకు ఏ శతకం కావాలో, దానికి సంబంధించి కథ ఏం కావాలో చెప్తే ఎక్కువ మంది అడిగిన శతకాన్ని చేస్తాను. అంతవరకు మీ ఆఫీస్లో ఉండే కంచుకి, కనకానికి వీటిని సెండ్ చేయండి. కంచులాగా పనిచేసేవాడు కాస్త రియలైజ్ అవుతాడేమో చూడండి. మళ్ళీ మరో అందమైన కథతో కలుద్దాం. అంతవరకు అందమైన బృందావనాన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.